నీళ్లు బారిచ్చిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇలా ఇదే కల్వకుర్తి మన జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ కు నీళ్లు రావాలంటే ఆ దుందిబి నది మీద ఒక అక్విడక్ట్ కట్టేది ఉండే. వాడు కాంట్రాక్టర్ పనిచేయకపోతే నేను లక్ష్మారెడ్డి అన్న అదేమో ఊరుండే గూడెం రెడ్డిగూడ దగ్గర ఒక ఇల్లు మీద డాబా మీద పండుకున్నాం. మేము కూలర్లు పెట్టుకోలే, ఏసీలు పెట్టుకోలే. ఎండాకాలం డాబా మీద పండుకొని మేము పర్యవేక్షించి రాత్రి 12 దాకా రివ్యూ చేసి పరిగులెత్తించి ఆక్వాడక్ట్ పూర్తి చేస్తే మన జడ్చర్లలోని మిడ్జిల్ కు ఆ కృష్ణా నది నీళ్లు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కల్వకుర్తిలో 3,30,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. నెట్టెంపాడులో 1,60,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. భీమాలో 1,75,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. కోయిల్ సాగర్ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇచ్చినాం. చెరువులు బాగా చేసి, చెక్ డ్యాములు బాగా చేసి వలసలు వాపసు వచ్చేటట్టు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా పనులు పూర్తి చేసినాం మనం. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక 3 ఏళ్ళు అవుతుంది దగ్గర. ఒక్క ఎకరానికి పాలమూరు జిల్లాలో నీళ్లు ఇచ్చినావా అని నేను అడుగుతా ఉన్నా. నిన్న వచ్చిండు 2.5 ఏళ్లకు వచ్చి అంటాడు ఈయన పాలమూరు బిడ్డనట. ఇంకా నేను ఈ పాలమూరు ప్రాజెక్టు అర్థం కావడానికి నాకు 2.5 ఏళ్లు పట్టింది అంటుండు. నీకు అర్థం కానీకే 2.5 ఏళ్లు పట్టింది, మరి నువ్వు చేయనీకే ఎన్నేళ్ళు పట్టదో? ఇంకా నీకు అర్థం కానీకి ఒక ముఖ్యమంత్రివి, నువ్వు పాలమూరు బిడ్డవు, నీకు అర్థం కానీకే 2.5 ఏళ్లు పట్టింది. ఏం చెప్పిండు మన మహబూబ్నగర్కి వచ్చి? మరి ఇక నువ్వు చేయనీకి ఎన్నేళ్ళు పడుతుంది? 27,000 ఎకరాల భూసేకరణ చేసినాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 27,000 ఎకరాల భూసేకరణ చేసింది. అందులో 1% భూసేకరణ నువ్వు చేసినావా అని అడుగుతున్నా. 3 ఏళ్ళు దగ్గరికి వచ్చింది, కనీసం 270 ఎకరాల భూసేకరణ చేసినావా నువ్వు? అసలు ఉన్నది ఆ ప్యాకేజ్ 3లో గట్టిగా చేస్తే 3 నెలల పని. 3 నెలల పని చేస్తే 5 రిజర్వాయర్లు నింపుకోవచ్చు. కానీ ఈయన చేతగాంతనం వల్ల, ఈయన నిర్లక్ష్యం వల్ల ఆ ప్యాకేజ్ 3 ఇవాళకి పూర్తి కాలేదు. ఆ 5 రిజర్వాయర్లలో ఇవాళ నీళ్లు నింపుకోక పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఇవాళ పైన కర్ణాటక రాష్ట్రం రిజర్వాయర్లు కడతా ఉంది కొత్తగా. ఆంధ్రప్రదేశ్ తుంగభద్ర నది మీద కొత్తగా రిజర్వాయర్లు కడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏమో 20 టీఎంసీలతోని గుండ్రేవుల అనేటువంటి రిజర్వాయర్ కు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం నవేలి అని 35 టీఎంసీల రిజర్వాయర్ కడుతుంది. అంటే 35 ఏమో కర్ణాటక కడుతుంది, 20 టీఎంసీలతో గుండ్రేవుల అని ఆంధ్రప్రదేశ్ కడుతుంది. ఇవి కాకుండా కర్ణాటక కురిడి అని ఒక 2 టీఎంసీల ప్రాజెక్టు, చిక్కల్ పరివి అని 2.5 టీఎంసీల ప్రాజెక్టు, చిక్కల మంచి అని 5 టీఎంసీల రిజర్వాయర్, బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్, ఈ 3 కలిపితే ఇవి ఒక 10 టీఎంసీలు. ఇవి 10, అవి 55, 65 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులను తుంగభద్ర మీద కడతా ఉన్నారు. మరి తుంగభద్రలో ఈ నీళ్లన్నీ ఆగితే పైన రేపు మన శ్రీశైలంకు నీళ్లు వస్తాయా? మన శ్రీశైలం మీదనే మన కల్వకుర్తి ఆధారపడ్డది. శ్రీశైలం మీదనే పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆధారపడ్డది. కానీ అలా శ్రీశైలంకే నీళ్లు రాకుండా పైన కర్ణాటక, అటు ఆంధ్రప్రదేశ్ ఇవాళ 65 టీఎంసీల రిజర్వాయర్లు కడుతుంటే రేవంత్ రెడ్డి కనీసం వ్యతిరేకిస్తలేడు. ఒక ఉత్తరం కూడా రాయలే, ఇది అక్రమ ప్రాజెక్టు, ఇది కట్టడానికి వీల్లేదు అని ఒక ఉత్తరం కూడా రాయలే. ఆనాడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ గుండ్రేవుల కడతామంటే పెద్ద ఎత్తున అభ్యంతరాలు చెప్పినాం, ఉత్తరాలు రాసినాం, మీటింగుల్లో మాట్లాడినాం, గుండ్రేవులను ఆపిచ్చినాం. కానీ ఇవాళ ఏమైంది? వాళ్ళ శిష్యుడే ఇక్కడ ముఖ్యమంత్రి అయింది కనుక, వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే ఈ ఓటుకు నోటు దొంగ ఇక్కడ ముఖ్యమంత్రి అయింది కనుక ఇప్పుడు మళ్ళా గుండ్రేవుల పైకి వచ్చింది. కేసీఆర్ ఉంటేనేమో గుండ్రేవుల కోల్డ్ స్టోరేజ్లకు పోయింది. ఇవాళ వాళ్ళ జేబు నాయకుడు, వాళ్ళ ఇంటి మనిషి ఇవాళ ఇక్కడ ముఖ్యమంత్రి కాగానే మళ్ళా గుండ్రేవుల కట్టమని ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసింది. అంటే ఇవాళ పాలమూరుకు నష్టం జరుగుతుంది. గుండ్రేవుల కట్టినా, మరి అదేవిధంగా కర్ణాటకలో ప్రాజెక్టు కట్టినా ఇవన్నీ కూడా నష్టం జరిగే తెలంగాణ.
ఇంత జరుగుతుంటే రేవంత్ రెడ్డి మాట్లాడతలేడు. ఎందుకు అపోజ్ చేస్తలేవు? కింద గోదావరి నీళ్ళేమో గోదావరి బనకచెర్ల అని చంద్రబాబు తీసుకుపోతున్నాడు. మీద కర్ణాటకనేమో ఆల్మట్టి ఎత్తు పెంచుతాం, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ లో మరో 15 టీఎంసీలు మీద ఆపుకుంటాం. మరి అదే విధంగా ఇవాళ ఈ ప్రాజెక్టులన్నీ కడతాం, బ్రిడ్జి కమ్ బ్యారేజీలు కట్టే కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు. దీని నష్టం మన పాలమూరు జిల్లాకే జరుగుతుంది. అందువల్ల మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇలా ఆర్డీఎస్ మన నడిగడ్డ, మనకు 19.5 టీఎంసీలు రావాలి. ఆనాడు కేసీఆర్ గారు తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం పెట్టి ఆర్డీఎస్ కు 50,000 ఎకరాలు నీళ్లు బారిచ్చినాం మేము. కానీ ఇలా ఆర్డీఎస్ కూడా నీళ్లు రాకుండా జరిగే ప్రమాదం ఉంది. అంటే ఇవాళ నీళ్లలో కూడా నష్టం జరుగుతూ ఉంది. అంటే నీళ్లలో నష్టం, రైతులకు నష్టం. పోనీ ఎవరికన్నా మేలైందా? మా జడ్చర్లలో ఎస్టీలు బాగుంటారు, ఈ ప్రాంతంలో తండాలు బాగుంటాయి. ఆనాడు కేసీఆర్ గారు తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామని మాట ఇస్తే 3,600 తండాలు ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు చేసినాం. నాకు గుర్తున్న కాడికి ఈడ కూడా 52, 54 అయినాయి. మా జడ్చర్లలో కూడా 52 తండాలు లక్ష్మారెడ్డి గారు ఆ రోజు గ్రామ పంచాయతీలు చేపించడం జరిగింది. అంటే తండాలు గ్రామ పంచాయతీలు చేసినాం. గిరిజనులకు 10% రిజర్వేషన్ తెచ్చినాం, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చినాం. ఇవాళ గిరిజనులకు ఇంటింటికి త్రాగునీరు ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చినాం. ఇట్లా గిరిజనుల కోసం అనేక కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసింది. ఆ పిల్లలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి పిల్లలకు స్వయం ఉపాధి పథకాలు కల్పించాం. మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం, ఎస్టీ డిక్లరేషన్ పెట్టింది కదా కాంగ్రెస్. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పెడితే కాంగ్రెస్ వచ్చిన 2.5 సంవత్సరాల్లో మా ఎస్సీలకు ఏం చేసిండ్రు, మా ఎస్టీలకు ఏం చేసిండ్రు, మీరు కేటాయించిన నిధులన్నీ ఎంతమందికి లాభం జరిగిందో చెప్పండి అని మొన్న అసెంబ్లీలో అడిగినాం. వింటే ఆశ్చర్యపోతారు మీరు. ఎస్టీల కోసం బడ్జెట్ లో 2,730 కోట్లు పెట్టిండ్రు. మీకేమనిపిస్తుంది? అరే బాగానే పెట్టింది కదా 2,730 కోట్లు అనుకుంటాం. దాని ద్వారా ఎంతమందికి సాయం జరిగింది, ఎన్ని డబ్బులు విడుదల చేసిండ్రు అని అడిగినాం. ఒక్కరికి సాయం చేయలే, ₹1 కూడా విడుదల చేయలే. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎస్టీల మీద ఉన్న ప్రేమ. అట్లా ఎస్సీల గురించి అడిగినాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏమైనా డబ్బులు ఇచ్చిండ్రా, స్వయం ఉపాధి పథకాలు కల్పించిండ్రా? ఆనాడు ఎలక్షన్ల ముందు ఖార్గే గారిని పట్టుకొచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు. 10th పాస్ అయితే 10,000, డిగ్రీ పాస్ అయితే ₹1,00,000, పీజీ చదివితే 5 లక్షలు, పిహెచ్డీ చేస్తే 10 లక్షలు, కార్పొరేషన్ లోన్లు, ఎస్సీ ఎస్టీల భూములకు పట్టాలు. ఇక వాళ్ళ నోటికి మొక్కాలి ఆ రోజు. పోనీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏమైనా చేసిందా అని అసెంబ్లీలో అడిగినాం. పెట్టిన బడ్జెట్ లో 5,403 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టిందట. 5,403 కోట్లు పెట్టిండ్రు. మరి ఎంతమంది ఎస్సీలకు సాయం చేసిండ్రు, ఎంత డబ్బు రిలీజ్ చేసిండ్రు అని అడిగినాం. ఒక్క ఎస్సీకి కూడా రాష్ట్రంలో సాయం చేయలేదు, ₹1 కూడా విడుదల చేయలేదు. కానీ ఎస్సీల భూములు మాత్రం ఇండస్ట్రీల పేరు మీద గుంజుకున్నాం. పరిశ్రమలు పెడతామని, కాలువలు దవ్వుతామని లగచర్లలో గుంజుకోలే. ఈ పాలమూరు జిల్లాలో ఎవరి భూములు అవి? మా ఎస్సీ ఎస్టీల భూములు. పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు, దళితుల గిరిజనుల భూములు గుంజుకున్నారు. అంటే ₹1 సాయం చేయలే, 1 ఎకరాకు పట్టా ఇయ్యలే. ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం. పోనీ బీసీలకన్నా ఏమైనా చేసిండ్రా? బీసీల కోసం కార్పొరేషన్లు పెట్టిండ్రు, కార్లు ఇచ్చిండ్రు, చైర్మన్లు పెట్టిండ్రు. ₹1 ఇయ్యలే, 1 పైసా రిలీజ్ కాలే. బడ్జెట్ లో 1,370 కోట్లు పెట్టి బీసీలకు కూడా 1 నయా పైసా రాలే. కేసీఆర్ గారు ఉండగా యాదవులకు గొర్రెలు ఇచ్చిండు. వీళ్ళు ఏమన్నారు? 100 రోజుల్లో 2వ దశ గొర్రెలు ఇస్తాం, 2 లక్షలు డైరెక్ట్ బ్యాంకులు వేస్తాం. పడ్డాయే గొర్రె పిల్లలు? ఎవరికన్నా వచ్చినాయా గొర్రె పిల్లలు? బ్యాంకుల పైసలు పడ్డాయా ఎవరికన్నా? అది ఉత్తది అయిపోయింది. గౌడన్నలు ఆనాడు కేసీఆర్ గారు మా శ్రీనివాస్ గౌడ్ అన్న అడిగితే 15% వైన్ షాపుల్లో రిజర్వేషన్ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? మేము 25% ఇస్తాం.